హలో ఎవరోన్ ఈరోజు కేవాలెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలని కంప్లీట్ చెప్తాను. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పటితోనే మీకు ఇలా పేజ్ ఓపెన్ అయింది క్రోమ్ ఆర్ బ్రౌజర్లో. డౌన్లోడ్ ఏపీకే ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఆండ్రాయిడ్ ఏపీకే అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు పైన చూసినట్లయితే అక్కడ డౌన్లోడ్ అవుతుంది. మీరు క్రోమ్లో అయితే సైడ్న 3 డాట్స్ కొడితే మీకు డౌన్లోడ్స్ అని ఉంటుంది. దాంట్లో మీరు డౌన్లోడ్ అయ్యేది ఎంతవరకు డౌన్లోడ్ అయ్యిందో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కేవాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యండి. ఇది కీబోర్డ్లో ఉన్న అందరికీ యూజ్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసినప్పుడుతోనే మీరు డైరెక్ట్గా కేవాలెట్లోకి వెళ్ళిపోతారు, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిఫరల్ లింక్ కూడా మీకు అక్కడ ఇస్తాను. కేవాలెట్కి సంబంధించిన ఏపీకే అనేది డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ చేస్తున్నానండి. మీరు చూసుకున్నట్లయితే కేవాలెట్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది, యాప్ కూడా. నేను దాన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు త్రీ ఆప్షన్స్ చూపిస్తుంది. క్రియేట్ వ్యాలెట్, సైన్ ఇన్. క్రియేట్ వ్యాలెట్లో ఏం చూపిస్తుందంటే ఫుల్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ రిఫరల్ లింక్ చూపిస్తుంది. సైన్ ఇన్లో మీరు ఇంతకుముందు ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళు మెయిల్ ఐడి, దానికి సంబంధించిన ఫేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేసినట్టే సరిపోద్ది. ఇక్కడ క్రియేట్ పిన్ ఉంది. కింద మీరు చూసుకున్నట్టయితే ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అని కూడా చూపిస్తుంది. దాని ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. క్రియేట్ వ్యాలెట్ దగ్గర కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఫిల్ చేద్దాము. ఫస్ట్ నేమ్ అన్న కాడ మీ ఇంటి పేరు ఇవ్వండి. లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వండి కంప్లీట్గా. అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అది క్యూబోలో లింక్ ఉన్న అడ్రస్. తర్వాత పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ దగ్గర నేను పైన ఎగ్జాంపుల్కి చూపిస్తాను కదా, అలా మీరు సెర్చ్ చేసుకోండి. ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, అది చూసుకోండి. కింద రిఫరల్ కోడ్ అడుగుతుంది, ఆ రిఫరల్ కోడ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది ఎంటర్ చేసేయండి. దాని తర్వాత కింద క్రియేట్ అకౌంట్ కొడితే అక్కడ లోడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ యొక్క మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ సేవ్ చేసుకుని ఉంచండి. ఇక్కడ మూడింటిని సరిగా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ కొట్టండి. మీకు 12 లెటర్స్ వస్తాయి. వీటిని ఏం చేస్తారంటే ముందుకు రాసుకోండి. ఒకవేళ ఇవి మర్చిపోయినట్లయితే ఖచ్చితంగా మీ వ్యాలెట్ అనేది మీరు లాస్ అయినట్టే. కాబట్టి ఈ కంప్లీట్గా రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 12 రాసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో ఏమడుగుతుందంటే కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎలా అడుగుతుందంటే మీరు ఇక్కడ చూడండి, వర్డ్ 5 ఏంటి, 6 ఏంటి, 10 ఏంటి, 12 ఏంటి అని అడుగుతుంది. దీంట్లో ఆప్షన్స్ ఇచ్చాయి. దీంట్లో కరెక్ట్ ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని మీరు టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ ఉంది కదా, మొత్తం మీరు టిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని చూపిస్తుంది. ఆ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఒకటి తప్పు పెట్టినా కానీ అది కన్ఫర్మేషన్ చూపించదు అనమాట. తర్వాత పిన్ సెట్ చేసుకోమనుంది. ఈ 6 డిజిట్స్ పిన్ అనేది మీరు సెట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అన్నట్టు, లేదా మీ మొబైల్ నెంబరు, మీకు లక్కీ నెంబర్ ఏదంటే అదేమి పెట్టుకోండి. దాని తర్వాత లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మనకి డెస్క్టాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. హోము కింద చూడండి కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. హోము, మార్కెటింగ్, స్వాప్, నెట్వర్క్, సెట్టింగ్స్. ఈ ఒక్కో దాని గురించి నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఓన్లీ మన ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సెట్టింగ్స్లో చూడండి, అకౌంట్, వ్యాలెట్, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ యువర్ డీటెయిల్స్ చూడండి, టీమ్ నెట్వర్క్లో మెయిల్, రిఫరల్ కోడ్, రిఫరల్ లింక్. ఇక్కడ రిఫరల్ లింక్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని మీరు ఎవరికైనా పంపించాలంటే వాట్సాప్ ద్వారా పంపించండి. ఒకవేళ ఆ లింక్ ద్వారా మీకు రావట్లేదు అనుకుంటే నేను ఒకసారి ఏ విధంగా పంపిస్తున్నా చూడండి, అది కూడా దాని ద్వారా మీరు లాగిన్ అవ్వండి. ఫస్ట్ రిఫరల్ లింక్ పంపించాను.
దాని ద్వారా ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ దాన్ని పేస్ట్ చేసి దాంట్లో రిఫర్ అని తర్వాత మళ్ళీ కొన్ని లెటర్స్ ఉంటాయి తీసేసి నేను ఎలా తీస్తున్నా చూడండి ఒకసారి. మీ రిఫరల్ కోడ్ ఏదైతుంది అది తర్వాత కే వ్యాలిడ్ ట్రేడ్ అనేది ఆ 2 మాత్రం పంపించండి. సో మీరు దాన్ని టచ్ చేసి కే వ్యాలిడ్ అండ్ ట్రేడ్ అని టచ్ చేసినప్పుడుతోనే ఆ క్రోమ్లో ఓపెన్ అయిపోతుంది, యాప్కి డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత నేను ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ చెప్పానో ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా యొక్క కే వ్యాలెట్కి సంబంధించిన రెఫర్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఆ లింక్ టచ్ చేసి కే వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకొని రిఫరల్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే మీకు బెనిఫిట్ ఉంటుందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ యొక్క అప్డేట్స్ అనేవి మరికొంతమందికి షేర్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.